వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ వ్లాగ్స్. ఈరోజు మనం త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందామండి. అవి కూడా మన ఇంట్లో ఉండే అటుకులతోనే. ఇది అటుకుల ఉప్మా. మన ఇంట్లో ఎలా అయినా అటుకులు అయితే ఉంటాయి కదా, మనకు ఉప్మా కంటే కూడా త్వరగా అయిపోతుంది. మరి తినడానికి ఎంతో టేస్టీగా, కలర్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వస్తే త్వరగా చేసి పెట్టే స్నాక్ లాగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా దీని ప్రాసెస్ అయితే చూద్దాము. ముందు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం అయితే సరిపోతుంది దీనికి. అలాగే ఆయిల్ వేడయ్యాక పోపుకి మనం పల్లీలు వేసుకుందాము. కొన్ని పల్లీలు అయితే సరిపోతాయి. మనం వీటిలో కాజు కూడా వేసుకోవచ్చు, మన అవైలబుల్గా ఏది ఉంటే అది. తర్వాత జీలకర్ర, తర్వాత పోపు సంబంధించిన శనగపప్పు, ఆవాలు, మినపప్పు ఉంటుంది కదా, అవి వేసుకొని కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకున్నాము. అలాగే కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మనకి ఫ్రై అయిపోయాక ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేయండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని వేపుకుందాము. అలాగే ఒక నిమిషం పాటు వాటర్లో నానబెట్టి పక్కకు పెట్టుకున్న అటుకులు యాడ్ చేస్తున్నాము. ఒక నిమిషం మాత్రం అటుకులను అయితే నీళ్ళల్లో తీసేయాలి. నీళ్ళు లేకుండా ఇట్లా పొడి పొడిగా చూస్తున్నారు కదా, అట్లా ఉండే విధంగా. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. మొత్తం అంతా కలిసేలాగా. అలాగే మొత్తం కలుపుకోవాలి. ఈవెన్గా మనం పసుపు, ఉప్పు వేసాం కదా, అవన్నీ కలిసేలా కలుపుకోండి. ఇక్కడైతే మన అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది.